మరి ఇలాంటి బిజినెస్ ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లైసెన్సులు కావచ్చు, చెఫ్ కావచ్చు. ఈ రోజున ప్రస్తుతం నేను చెప్పే సలహా ఒకటండి, హోటల్ ఫీల్డ్ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు అనవసరం. అవునా? ఎందుకండి ఎలా అన్నారు? ఎందుకంటే ఈ రోజు హోటల్స్ తక్కువ ఉండేవి, ఒక రోజు ఈ చేసేవాళ్ళు ఎక్కువగా ఉండేవారు. ఈ రోజున అలా కాదు, ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ వచ్చినాయి, వర్కర్స్ తక్కువ అయిపోయారు. వాళ్ళు కరెక్ట్గా మనసు పెట్టి చేసేవాళ్ళు లేరు, వర్కర్స్ అనేవాళ్ళు. అయ్యో, ఏదో వచ్చామా చేసామా వెళ్ళిపోయేట్టు ఉన్నారు. ఎందుకంటే ఇన్వెస్ట్ వేస్ట్ పోతుంది వచ్చే కొత్త వాళ్ళకి. పాత వాళ్ళకి అలవాటైన వాళ్ళకి వాళ్ళు చేసి చదువుకుంటారు, ఎందుకంటే వర్క్ లేవన్నా ఇంకోటి చదువుకుంటారు, చేసి చేయగలరు. వచ్చే వాళ్ళు ఏదో మనం పెట్టుబడి పెడతాం, చేద్దాం, హోటల్ చేద్దాం, ఏదో వస్తుందనే వాళ్ళకి నా సలహా ఇది అది. సరే, ఓకే. ఒక స్మాల్ స్కేల్లో ఇలాంటి ఒక హోటల్ స్టార్ట్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? లోపల పెట్టుబడి ఉండదు సార్, ఈ డెకరేషన్ చేసుకుందాం మన మనసు బట్టి ఉంటుంది అంతే. అది ఇంత చేద్దాం, అలా చేద్దాం, లైటింగ్ పెడదాం, అది చేద్దాం అనేది పెరిగిపోతుంది. బట్ మినిమం ఇంతతో పెట్టచ్చు అని నెంబర్ ఏమైనా చెప్పగలరా? 1 lakh 2 lakhs పెట్టచ్చు. హోటల్ ఒక మంచి హోటల్ పెట్టుకోవచ్చు. 1 lakh. ఫుడ్ బాగుంటే వాళ్ళే వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు. అంతే. సో క్వాలిటీ ఉండాలి, టేస్ట్ ఉండాలి, ఎక్కడి నుంచి వస్తారు. ఓకే. ఏదో మనం చేసామంటే అనవసరం, ఎంత పెద్ద ఇది చేసినా అనవసరం. అదే. దీనికి ఎలాంటి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి? నేను ఈ ఫుడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాలి, పక్క లేబర్ లైసెన్స్ ఒకటి తీసుకోవాలి, ఆర్సీ ఉంటుంది, రిజిస్ట్రేషన్. Boss Wala. Be the boss.